భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుబ్బల మంగమ్మ అటవీ ప్రాంతంలో వేటగాళ్లను అధికారులు అరెస్ట్ చేశారు. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1967 తెలంగాణ అటవీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. కామవరం గ్రామానికి చెందిన రవి, మంగబాబు, నవీన్ అనే యువకులుగా వారిని గుర్తించారు. ప్రాంతంలో ఎఫ్ఎస్ఓ కావడిగుండ్ల మరియు ఎఫ్బిఓ కంట్లం ఈస్ట్ బీటు బేస్ క్యాంప్ వాళ్ళు కలిసి గుబ్బల మంగమ్మ తల్లి గుడి సమీపంలో ఉన్న మా అడవిలో గస్తీ తిరుగుతుంటే ముగ్గురు వ్యక్తులు 2 గన్నులతో వారికి ఎదురవడం జరిగింది. ఎమ్మటే వాళ్ళు తుపాకుల్ని వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకుని అశ్వారావుపేట రేంజ్ కార్యాలయం తరలించారు. మేము వాళ్ళని విచారించినాం. ఇక్కడ విచారిస్తే వాళ్ళు కామవరం విలేజ్, బుట్టాయిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారుగా చెప్పారు. వాళ్ళు ఏంటంటే నాటు తుపాకులతో అడవి జంతువులను వేటాడటం కోసం వెళ్తుంటే మార్గ మధ్యలోనే మా వాళ్ళు వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేస్తాం. వాళ్ళ పేర్లు ముగ్గురు. పేర్లు కారం రవి, సన్నాఫ్ గంగులు, వయసు 26 సంవత్సరాలు. కామ మంగబాబు, సన్నాఫ్ కన్నయ్య, ఏజ్ 20 సంవత్సరాలు. వంజన్ నవీన్, సన్నాఫ్ లక్ష్ముడు, వయసు 23 సంవత్సరాలు. వీళ్ళు